మే నెల 23వ తారీఖు 2024. ఈ దినము దేవుని స్వరము. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకొనిన ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్ములను క్షమించినలాగున మీరును క్షమించుడి. कुलुस्सियों अध्याय 3 वचन 13. और यदि किसी को किसी पर दोष देने को कोई कारण हो तो एक दूसरे की सहा लो और एक दूसरे के अपराध क्षमा करो, जैसे प्रभु ने तुम्हारे अपराध क्षमा किए वैसे ही तुम भी करो. Colossians chapter 3 verse 13. Forbearing one another and forgiving one another, if any man have a quarrel against any, even as Christ forgave you, so also do a. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారే ఉండగా అనేటువంటి లేఖనము బైబిల్లో ఎక్కడ ఉందో మీకు రిఫరెన్స్ తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అవును ప్రియులారా, మనము ఒకరినొకడు క్షమించుకోవాలి, ఒకని ఎడల ఒకడు ప్రేమ కలిగి ఉండాలి. ఎందుకంటే ప్రభువు మనలను ఎందు నిమిత్తమై ఎన్నుకున్నాడు, ఎందు నిమిత్తమై ఆయన పిలిచాడో, పిలిచిన వాడు మన పాపాలని క్షమించాడు. ఆయన మనల్ని క్షమించాడు. మనం చేసినటువంటి దోషాలు కానీ, మనం చేసినటువంటి పాపాలు కానీ, మనము ప్రవర్తించినటువంటి ప్రవర్తన కానీ, మన ప్రవర్తన వల్ల మనం పొందుకున్నటువంటి ప్రతిఫలం కానీ, ప్రతిదీ కూడా ఆయన లెక్క ఎంచక ఆయన వాటన్నిటిని కూడా క్షమించాడు. మన దోషాల కోసం, మన పాపాల కోసం ఆయన సిలువలో మరణించాడు. ఆయన మరణించడానికి పూర్తి కారణము మన దోష పాపాలే. ఆయన భరించాడు కాబట్టి ఆయన సిలువలో మరణించాడు. కాబట్టి ఆయన సిలువలో మరణించడం అంటే ఆయన మనల్ని క్షమించాడు కాబట్టి మన దోషాలను ఆయన స్వీకరించాడు. మనము కూడా మరి ఆయన బిడ్డలంగా ఆయనలో జీవించాలి అంటే క్షమాగుణం కలిగి ఉండాలి. హాని చేసిన వాడిని సైతము క్షమించేటువంటి ప్రేమను మనం కనుపరచాలి. ఆయన సిలువలో మొదటిగా పలికిన మాట అదే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించుము అని తండ్రితో మాట్లాడిన రీతిగా మనం కూడా ఒకరినొకడు క్షమించుకోవాలి. ఎందుకంటే తోటివారు మన స్నేహితులుగా మనం భావించాలి, తోటివారు మన యొక్క సహోదరులుగా మనం భావించాలి. అలాగ భావించి ప్రభు యొక్క క్షమాగుణం కలిగి ముందు కొనసాగుదాం. దేవుడు ఈ విధంగా మనందరిని దీవించి ఆశీర్వదించుగాక. ఆమెన్. అందరికీ వందనాలు.